అదే బాబు స్కూల్కి వెళ్తున్నాడా అని అడిగాను. ఇంకా ఏం చదువు? బీటెక్. చూడడానికి నువ్వు అసలు స్కూల్ డ్రెస్ వేసుకుని వచ్చావంటే మేము 5వ తరగతి 6వ తరగతిలో చదువుకుందాం అంటున్నాం. ఏం పేరు చెల్లి? హర్షిత. హర్షిత. ఓకే, సో హర్షిత బేరం ఆడాలి ఇప్పుడు మనం. సాధారణంగా ఇప్పుడు కాయగూరలు ఎవరు తెస్తారు? బావగారా నువ్వా? అత్తయ్య గారు. ఓ, అత్తయ్య గారు ఆ బాధ్యత. వంట ఎవరు చేస్తారు? అత్తయ్య గారు. ఇంట్లో సామాన్లు ఎవరు సర్దుతారు? అత్తయ్య గారు. భోజనం ఎవరు చేస్తారు? నేను. ఇక్కడ ఉన్నారా పాపం అత్తయ్య గారు? ఉన్నారు. ఎక్కడ? చెయ్యి ఎత్తండి అమ్మా. రెడీ, మనం టాంక్ టెస్ట్ చెప్దాం. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కింటి పెరట్లో పంచి పెడుతున్నారు పాలకూర తట్ట. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కన తోటలో కడుతున్నారు పాలకూర కట్ట. వాళ్ళు కట్టరు, వాళ్ళు పంచి పెడుతున్నారు. పక్కన తోటలో కాదు, పక్కింటి పెరట్లో పంచుతున్నారు పాలకూర తట్ట. ఫాస్ట్ గా. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కింటి పెరట్లో పంచి పెడుతున్నారు పాలకూర తట్ట. ఫాస్ట్. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కన పెరట్లో కడుతున్నారు పాలకూర తట్ట. రెండు కట్టట్లేదని చెప్పానా? ఫ్రీగా పంచి పెడుతుంటే ఎంత మాట అంటావు? రెడీ. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కన తోటలో పంచి పెడుతున్నారు పాలకూర తట్ట. ఇది చెప్పి ఆ కొత్తిమీర కరేపాకే తోటకూర అది చెప్పాలి 4. ఓకే. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కన పెరట్లో పంచుతున్నారు పాలకూర తట్ట. కొత్తిమీర, కరివేపాకు, టమాటో కూడానా? ఓహో, నేను ఓన్లీ ఆకుకూరలే అనుకున్నా. టమాటాలు కూడా అమ్ముదామా? ఓకే. బావ పేరేంటన్నా? అవి కొంటేవి ఫ్రీ. అచ్చచ్చా. బావ ఏం చేస్తాడు? బిజినెస్. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తావా? అప్పుడప్పుడు. ఎవరైనా లేడీ వాసన వచ్చిందో కుమ్మేయడమే. అందరి ముందు కాదు, రూమ్ లోకి తీసుకెళ్ళి. అక్కడ అత్తయ్య గారు ఉన్నారు, ఏంటి అలా మాట్లాడుతున్నావు? సపోర్ట్ వస్తారు నాకు. అత్తయ్య గారు అలాంటి చేస్తే ఎవరైనా సపోర్ట్ వస్తారు. బావ పేరేంటన్నా? సుమంత్ గారు. సుమంత్ బావ. ఏంటి బావ ఇలా జరిగింది? మన కష్టాలు ఎవరికి చెప్పుకుంటాం చెప్పి ఇప్పుడు. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏం పేరండి? దివ్యలక్ష్మి. బావ ఏమని పిలుస్తాడు ముద్దుగా? పాప. ఇప్పుడు నిన్ను పాప అని పిలిస్తే రేపు పొద్దున పాప పుడితే ఏమని పిలుస్తాడు? పెద్ద పాప, చిన్న పాప. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years అవుతుంది. 4 years అయింది. ఏం చేస్తాడు బావా? బ్యాంక్ ఎంప్లాయ్. గోల్డ్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై ఇస్తున్నారు భారీ రాయితీ. గోల్డ్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ భారీ. గోల్డ్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ భారీ రాయితీ విడుదల. ఫాస్ట్ గా. గోల్డ్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ భారీ ఎడుగుదల. రాయిదల. ఏదో పురుష్ అయిపోయినాడు. భారీ దగ్గర ఆగిపోతుంది. సూపర్ మార్కెట్ లో ఏమేమి దొరుకుతాయి ఐటమ్స్ ఒక 10 చెప్పు. సూపర్ మార్కెట్ లో ఏమైనా చెప్పొచ్చా? ఏమైనా చెప్ప. సూపర్ మార్కెట్ లో దొరికే 5 ఐటమ్స్, 10 ఐటమ్స్. ఫాస్ట్ గా. రైస్, కందిపప్పు, మినపప్పు, ఆయిల్, సర్ఫ్ ప్యాకెట్, డిటర్జెంట్, ఆయిల్, వంటాయిలు, నెత్తాయిలు. అవేం కాదు. సోప్స్. ఇప్పుడు సోపులు మళ్ళీ 2 సార్లు చెప్పుద్ది. 2 సార్లు చెప్పావంటే ఒంటికో సోపు, బట్టలకో సోపు. గిన్నెల సోపు ఒకటి ఉందబ్బా. షాంపూలు 2 చెప్పుద్ది. చెప్పలేదు సార్, అందుకే లెక్క పెట్టలేదు. చూసారా? మరి లెక్క. షాంపూ ఎన్ని చెప్పారు? 8 చెప్పా. ఇంకా 2 చెప్పు. బిస్కెట్స్, చాక్లెట్స్, లేస్ ప్యాకెట్. అవన్నీ సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. నీకేం కావాలో అవి చెప్పుకున్నావు, నాకు అర్థమైంది. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? రేష్మ. బావగారి పేరేంటి? జగన్నాథ్. ఎంతమంది ప్రొడక్షన్? ఒక బాబు. ఓకే, ఊహించుకుందాం. ఇప్పుడు బాబు పెద్దోడు అయ్యాడు, పెళ్ళయింది, కోళ్ళు వచ్చింది ఇంటికి. కాల్ రాలేదండి, 3rd class చదువు. ఇప్పుడు 3rd క్లాసే వస్తుంది కదా ఇంకో 20 సంవత్సరాల తర్వాత. అది అక్కడికి వెళ్ళాం మనం 20 సంవత్సరాల తర్వాత. ఆఫ్టర్ 20 years బావగారు రెస్ట్ లో ఉన్నారు. నాకు నేను మాట్లాడేది నేను శాంత. ఇప్పుడు ఇక్కడ
ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆ, ఓకే. ఆయన యోగాలో ఉన్నాడు, శాంతం ప్రశాంతంగా నన్ను ఏం మాట్లాడినవ్వకండి. కోడలు లోపలికి వచ్చింది, నువ్వు అత్తగారుగా ఏంటే వంట చేసావా అన్నావు. చేయను పో అంది. అప్పుడు ఏం చేస్తావు? కమాన్. ఏమన్ను వంట చెయ్యను పో అంటే ఏమనవా? ఆహా, నేను చేసుకుంటాను. మీ అబ్బాయి పేరేంటి? మోక్షిత్. మోక్షిత్. అలా ఆవిడ అక్కడ ఎదురుగా ఉంది. ఒక అత్త కోడల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూసి నేర్చుకోండి అందరూ రేష్మత్తతో. చేయలేను అలాగా. ఎలాగ చేయలేవు? చెయ్యాలి మరి. ఓకే, అత్తలా నేను విజృంభించి ఇరగదీస్తాను అన్న వాళ్ళు ఎవరన్నా రండి ఒకసారి.